హలో, వెల్కమ్ బ్యాక్. ఏంటి ఏదో కొత్త మిషన్ ఎక్కేసాను అనుకుంటున్నారా? ఏం కాదండి, మాది గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలోని యాదవులు అనే గ్రామం. చాలామందికి తెలిసిందే. అలాగే ఎస్పెషల్లీ ఈ గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో ఏంటనేది ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలిసిందే. గత 6.5 సంవత్సరాలుగా మా ప్రాంత ప్రజలందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ రోడ్డు సమస్య అన్నమాట. ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో పొలిటీషియన్స్కి చెప్పడం జరిగింది, ఎవ్వరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళ సహకారంతో ప్రస్తుతం రోడ్ని అయితే కనుక ఇలా నీట్గా చేసి ప్రస్తుతం చూడండి, ఈ బస్సులన్నీ కూడా అసలు మా ఏరియాలో చాలా కాలంగా అన్నీ తిరగడం కూడా ఆగిపోయినాయి. సో ఇప్పుడు స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ అన్నీ తిరుగుతున్నాయి అంటే కారణం ప్రస్తుతం ఈ రోడ్డు ఎంత నీట్గా ఉండడమే. సో ఈ మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు పంపించడం, తద్వారా వితిన్ 48 అవర్స్లో రోడ్ని చాలా నీట్గా తయారు చేసి వెహికల్స్ అన్నీ కూడా యథావిధిగా తిరిగేలాగా చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు గ్రీన్ఫీల్డ్ హైవే మేనేజ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కూటమి నాయకులందరూ కూడా లోకల్ మా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉండడం వల్ల రోడ్డు అయితే చాలా తొందరగా ప్రజలకైతే అందుబాటులోకి వచ్చింది. అలాగే మేము గత 3 years బ్యాక్ తీసిన వీడియో ఇది. 3 years బ్యాక్ వీడియో అప్పుడే రోడ్డు ఎంత దారుణంగా ఉంది అంటే ప్రజెంట్ ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి. ఒక్కొక్క గోతులో దగ్గరగా 4 యూనిట్ల మట్టి పెట్టేంత పెద్ద పెద్ద గోతులు అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్క గోతులో కనుక ఆటో కానీ కార్ కానీ దిగితే అది కనిపించినంత లోతు గొయ్యలు ఉన్నాయి. అంటే 1-2 కాదు, అలాంటి గొయ్యలు ఒక 20 గొయ్యలైనా ఈజీగా ఉంటాయి. ఎన్నో వందల యాక్సిడెంట్లు జరగడం, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ రోడ్డు గురించి ఎన్నోసార్లు వీడియోస్ చేసి పెట్టినా ఎలాంటి స్పందన లేదు. బట్ అందుకనే ఒకసారి పాత వీడియోలో రోడ్డు అనేది 3 years బ్యాక్ ఎలా ఉందనేది నేను మీకు ఒకసారి చూపించడం కోసం ఓల్డ్ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే ఈ లోకల్ అంటే నిడదవోలు నుంచి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా కనుక ఈ రోడ్లో వెళ్ళుంటే కనుక, అలాగే మా లోకల్ విలేజ్ వాళ్ళు, చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఇదైతే కంప్లీట్గా ప్రస్తుతానికి అయితే రోడ్డు వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. యాదవోలు టు ఎర్నగూడెం ఉన్నటువంటి రోడ్డు గత 2 నెలల క్రితమే ప్యాచ్ వర్క్ అలాగే చాలా వరకు క్లీన్ చేశారు. యాదవోలు టు కన్నాయగూడెం ఉన్నటువంటి ఈ రోడ్ని కాంట్రాక్ట్స్కి రమ్మంటే కనుక కాంట్రాక్టర్స్ పారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత దారుణంగా అంత పెద్ద పెద్ద గోతులు ఉండి కాంట్రాక్ట్ తీసుకోవడానికి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు కూడా దాదాపుగా పారిపోయే పరిస్థితిలో ఉండి ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. సంక్రాంతికి ముందు యాక్చువల్గా ఈ మరమ్మత్తు పనులు అనేవి జరగాల్సి ఉంది. బట్ కొంత గ్యాప్ రావడం వల్ల గత 2 days బ్యాక్ అయితే కనుక వర్క్ స్టార్ట్ చేసి వితిన్ 48 అవర్స్లో 48 గంటల్లో రోడ్డు వర్క్ని అయితే సాధ్యమైనంత వరకు ఎక్కడ గోతులు పెద్ద పెద్ద గోతులు లేకుండా బస్సెస్ అనేవి కొంచెం ఈజీగా వెళ్ళిపోవడానికి. అలాగే మాకు ఇది నిడదవోలు టు హైదరాబాద్ మెయిన్ స్టేట్ హైవే. యాక్చువల్గా ఇంతకుముందు మాకు హైదరాబాద్ బస్సు ఈవినింగ్ 7:30కి మా గ్రామంలో నుంచి దాదాపుగా అంటే నిడదవోలు నుంచి హైదరాబాద్ వరకు దాదాపుగా సత్తుపల్లి, ఎసరపేట ఈ లైన్ అంతా కూడా ప్యాసింజర్స్ ఉండేవాళ్ళు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల బస్సుని కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసి వేరే రూట్కి అయితే బస్సుని డైవర్ట్ చేసేసారు. అలాగే దాదాపుగా ఒక 10 నుంచి 15 కాలేజెస్, స్కూల్స్ ఇలా ఇన్ని అంశాలని ఒకే చోట కలిపేటటువంటి మెయిన్ స్టేట్ హైవే రోడ్ అనమాట. నైట్కి నైట్ బ్లేడ్ పనులు చేయడం, తర్వాత మళ్ళీ హైడ్రాలిక్స్తో రోడ్ను మళ్ళీ ప్రెజర్ ఇచ్చి కిందకి సెట్ అయ్యేలా చేయడం, ఇంకా వాటర్ సర్వీసింగ్ వాటర్ ఇంకా గట్రా చేయడం అవ్వలేదు. ఇది పూర్తి స్థాయిగా అంటే రెగ్యులర్గా ఉండే మనం చూసే తార్ రోడ్డు లాగా ఇంకా అవడానికి దాదాపుగా 2 నుంచి 5 నెలల సమయం అయితే పట్టొచ్చు. బట్ అంతవరకు ఎంతోమంది ఈ రోడ్డు బాగోక పెద్ద పెద్ద గోతుల్లో వెహికల్స్ ఆగిపోయి, కార్లు ఆగిపోయి, బస్సెస్ అయితే కనుక చివరికి కింద నేలకు తగిలేసేటటువంటి పరిస్థితి అయితే వచ్చేసింది. వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక మొదట ఈ వీడియోపై మీ అభిప్రాయాలను అయితే తెలియచేయండి.
మీ సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్స్ బాగుంటే వెహికల్స్ బాగుంటాయి, వెహికల్స్ బాగుంటే ఆ వెహికల్ ఓనర్స్ బాగుంటారు. లైక్ ఇప్పుడు ప్రతి 2 నెలలకి ప్రతి 3 నెలలకి ఇలాంటి రోడ్స్లో తిరగడం వల్ల వెహికల్ కూడా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, తొందరగా కూడా సర్వీసింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ కూడా చాలా పెను భారాన్ని మోయాల్సిన పరిస్థితి. ఆటోలు చాలాసార్లు ఇక్కడ తిరగల్లో పడిపోవడం, చేతులు కాళ్ళు విరిగిపోవడం, అంతదాకా ఎందుకు ఈ రోడ్ వర్క్ చేస్తున్న ఆ 2 రోజుల్లో దాదాపుగా 2-3 యాక్సిడెంట్లు కళ్ళ ముందునే, అంటే గోతులు తప్పించుకోలేక ఫ్యామిలీతో వెళ్తా బళ్ళు జారిపోయి పడిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఈ రోడ్డు పనులు యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో ఎలాంటి మరమ్మతులకి నోచుకోకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్పి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది. వీలైతే నేను ఆ రియాక్షన్స్ వీడియో, ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆర్టీసీ డ్రైవర్లు ఏమంటున్నారు, ఎందుకంటే పాపం ఎలాంటి రోడ్స్లోనైనా కూడా గమ్యస్థానాలకు చేర్చడం వాళ్ళ విధి. అంటే రోడ్డు బాగున్నా బాగోకపోయినా ప్రజల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లడంలో ఆర్టీసీది చాలా పెద్దన్న పాత్ర అని చెప్పాలి. సో వాళ్ళు ఈ రోడ్డు వర్క్ జరుగుతున్నప్పుడు చాలా బెటర్, చాలా బాగా చేస్తున్నారు, ఇప్పుడు వరకు ఎవరో చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి వాళ్ళ సంతోషానికి అయితే అవదలేవని చెప్పాలి. అలాగే మా ఈ గ్రామానికి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే ఒక పక్క NH16 లైక్ విజయవాడ టు రాజమండ్రి NH16 ఎలా అయితే ఒక పక్కన ఉందో, ఇప్పుడు మాకు రాజమండ్రి నుంచి కనెక్ట్ చేసుకుంటూ దేవరపల్లి దగ్గర నుంచి సూర్యాపేట అనమాట, డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది గ్రీన్ఫీల్డ్ హైవేకి ఇటు NH16కి మధ్యలో ఉండేటటువంటి ఏరియా మాది. ఇది నిడదవోలు నుంచి హైదరాబాద్ని కలిపేటటువంటి పాత స్టేట్ హైవే. యాక్చువల్గా అదే ఒకప్పుడు అందరికీ నేషనల్ హైవేలో పనికొంచేది. మా ఏరియా నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే అదే బెస్ట్ రోడ్. వర్క్ అంతా జరిగిన తర్వాత ప్రజెంట్ రోడ్ అయితే మరీ గతుకులు లేకుండా ఉన్నాయని అన్ను. ఇంతకు ముందులాగా కొండ పర్వతాలు ఎక్కి దిగి దిగేటట్టుగా కాకుండా అట్లీస్ట్ ఏ కుదుపులు లేకుండా, భారీ కుదుపులు లేకుండా, వెహికల్స్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ప్రజెంట్ అయితే దుమ్ము అయితే లెగుస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ రోడ్డుకి వాటర్ వర్క్ అనేది జరగాల్సి ఉంది. సో మీకు చేంజ్ అనేది చూపించడం కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కామెంట్స్ ఆర్ నెగిటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకునేదే లేదు. ఆ నెగిటివ్ కామెంట్స్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు గత 5 yearsలో ఈ రోడ్డు గురించి ఏం చేశారో చెప్తే నేను అంతకంటే ఎక్కువ సంతోషిస్తా. ఎందుకంటే సేఫ్టీగా మనం ఒక రోడ్డు మీద వెళ్ళడానికి పెద్ద చెరువులు, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు ఈ రోడ్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసుకోవడానికి చాలా బాగా అనువుగా ఉండేదన్నమాట. ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసుకోవాలనుకునే వాళ్ళకి మేమైతే తీవ్రమైన ఏమంటారు దాన్ని ఆశాభంగం చేసిన వాళ్ళం. అంటే ఏంటంటే ఆ పెద్ద జేసీబీలు వచ్చినాయి, అవన్నీ వచ్చి ఆ చెరువులన్నిటిని సమానం చేసేసి మంచిగా ఒక రోడ్ ఎలా ఉంటుందో ఆ స్థాయికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ ఈ రోడ్డు సెట్ అయిన తర్వాత చాలా వరకు ట్రాన్స్పోర్ట్, అంటే మాకు ఎక్కువ మంది తెల్లారు లెగిస్తున్న తర్వాత పక్కనే కోయిలగూడెం అనే ఒక టౌన్ ఉంటుంది. సో ఈ కోయిలగూడెం అనే టౌన్కి వెళ్ళడం గత 20-30 yearsగా అలవాటు అయిపోయింది. ఇది మీరు చూస్తున్నది గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్లైఓవర్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ నుంచి యాదవోలు విలేజ్ 2.5 kilometers ఉంటుంది. ఈ 2.5 kilometers కూడా చాలా దారుణంగా ఉండేది రోడ్డు. ఇప్పుడైతే కనుక బస్సెస్ కానీ అన్నీ చక్కగా తిరుగుతున్నాయి. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో డస్ట్ అయితే లెగుస్తుంది, ఆ మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం రోడ్డు అయితే నీట్గా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్.